తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను వీడి సువేందు అధికారి తరహాలో రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఉదాహరణను ప్రస్తావిస్తూ అరవింద్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద తప్పు చేసిందని అరవింద్ విమర్శించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నేతలను పక్కన పెట్టి రేవంత్కు సీఎం పదవి ఇవ్వడం పార్టీకే నష్టం చేస్తుందని అన్నారు. ఇక సువేందు అధికారి ఉదాహరణను ప్రస్తావిస్తూ తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆయన మమతా బెనర్జీకి బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారారని గుర్తు చేశారు. అలాంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కూడా చోటు చేసుకునే అవకాశాలున్నాయని అరవింద్ సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా తదుపరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ పరాజయం తప్పదని కూడా ఆయన జోస్యం తెలిపారు. 1985, 1994లో కాంగ్రెస్ ఘోర పరాజయం చూసింది. అలాగే 2028, 2029లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిని ఎదుర్కొంటుందని ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం రావడానికి ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. సభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ప్రధాని మాట్లాడుతూ మీరు చేరాలనుకునే స్థాయికి చేరుకోలేకపోవచ్చు, నాతో కలిస్తే మంచిది అనే అర్థంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అరవింద్ దానికి అసలు అర్థం ఏమిటో నాకు తెలియదు, నేను బీజేపీలో సాధారణ కార్యకర్తను మాత్రమే, కానీ ఏదో రాజకీయ పరిణామం జరుగుతున్నట్టు అనిపిస్తుంది, సువేందు అధికారి చేసినట్టే ఏదైనా జరుగుతుందేమో తెలియదని ఆయన అన్నారు. అలాగే రాబోయే 2 ఏళ్లలో తెలంగాణలో హైడే సివిల్ రాజకీయాలు జరుగుతాయని, చివరికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు ముదురుతున్న నేపథ్యంలో అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. जुड़ जावानी మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. మొన్న మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో.